బీబీ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ చూడడం అయితే జరిగింది. ప్రీమియర్స్ మార్నింగే చూడడం అయితే జరిగింది. ఓకే, అందరి గురించి చెప్పుకోవడం కంటే ఉప్పల్ బాలు గురించి అయితే మనం పక్కా మాట్లాడాలి. నాకు ఉప్పల్ బాలు వీడియోస్ అవన్నీ ఓకే చూడాలనిపించదు, బట్ తన కష్టం తను పడి ఏ ప్రమోషన్స్ కానీ ఏ బెట్టింగ్ యాప్స్ కానీ ఎక్కడా ఏది ప్రమోట్ చేయకుండా తను ఇంకా వెకిల్ వీడియోస్ అంటారా ఇంకొకటి అంటారా తన కష్టం తను పడి ఆ వచ్చిన రూపాయో 2 రూపాయలో సంపాదించుకొని తనని తాను చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ తన లైఫ్ ఏదైతే గడుపుతున్నాడు. లిటరలీ నిన్న నవదీప్ గారు అన్న మాట చాలా అంటే మరి నోరు కంట్రోల్లో ఉండదా లేదా టీఆర్పీ కోసం ఒక మనిషిని ఇలా అంటారా అనేది క్లారిటీ లేదు, కానీ చాలా దారుణంగా అన్నారు. నీలాంటి వాడిని హౌస్లోకి పంపించి సమాజానికి నేను ఏం మెసేజ్ ఇవ్వాలి, నీలాంటి వాడిని హౌస్లోకి పంపిస్తా అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ బిందు మాధవి ప్రియా గారు కూడా ఆమె ఏమన్నారంటే మీరు ట్రాన్స్జెండరా అని చెప్పేసి డైరెక్ట్గా అడగడం అయితే జరిగింది. నేను ట్రాన్స్జెండర్ కాదని చెప్పేసి ఉప్పల్ బాలు ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీకు అతన్ని పంపించి సమాజానికి ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి అనే థాట్ ముందుంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడైనా ఇంకోటి చేసినప్పుడు తనని అక్కడే ఆపేయడం అనేది బాగుండేది. టీఆర్పీ కోసమో ఇంకో దానికోసమో స్టేజ్ దాకా ఒక మనిషిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు మన నోటికి ఏదొస్తే అది మాట్లాడి అవతల వాడిని మనస్సు గాయపరచడం అనేది 100% రాంగ్. అది ఇకనైనా బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి ఎపిసోడ్స్ వచ్చేవి కొంచెం అన్నా నోరు కానీ ఏదైనా కంట్రోల్లో పెట్టుకొని ఎదుటివాడు ఏం ఫీల్ అవుతాడు, మనం ఏమంటే వాళ్ళ లైఫ్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే అన్నిటికీ బాగుంటుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి, అసలు మీ స్పందన ఏంటి అనేది ఉప్పల్ బాలు గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి, బిగ్ బాస్ సీజన్ 10 గురించి ప్రతి వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 100% నా ప్రామిస్. థ్యాంక్ యూ.